వెల్కమ్ టు KHA టీవీ న్యూస్. బళ్ళారి పట్టణంలోని వెంకటేశ్వర నగర్ వరద అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామ నవమి పండుగను హాలీకడ్పి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బళ్ళారి ఎమ్మెల్యే భరత్ రెడ్డి పాల్గొన్నారు. వేల సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మేము కళ్యాణం జరిపించడం జరిగింది. 2009 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా స్వామివారికి కళ్యాణోత్సవం అత్యద్భుతంగా జరుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఉన్నట్టు ఇంకో సంవత్సరం లేకుండా సంవత్సరం కూడా జనంతో భక్తులు కూడా అతి భక్తులు కూడా అతి ఎక్కువ శాతంలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు మేము ప్రారంభం చేసిన తర్వాత 2009లో ఒక 500 మందితో ప్రారంభమయ్యి ఈరోజు 6,000 మంది 6,500 మంది భోజనం చేసేంత స్థానానికి వచ్చింది. మన దేవస్థానం చెప్పుకోవడంలో చాలా సంతోషంగా ఉందన్నమాట. అప్పట్లో 2009 ప్రారంభమైన తర్వాత ఈ చుట్టుపక్కల రామాలయం మనది ఒకటే ఉంటుంది, ఆంజనేయ దేవస్థానం. కానీ ఇప్పుడు చూసుకుంటున్న చుట్టుపక్కల ఆంజనేయుడి దేవస్థానాలు ఉన్నా మన అభయవరదాంజనేయ స్వామి వారికి చాలా విశేషమైన శక్తి ఉంటుంది. ఎక్కడ అన్ని చోట్ల ఆంజనేయుడు ఒక 2 అడుగుల విగ్రహం ఉంటుంది. లేదా ఉన్న మనకు కసాపురం నేమకల్లో ఇలా నెట్టిగంటిలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఎలా ఉంటారు స్వామివారు, ఆంజనేయ స్వామివారు అంటే తిరుమలలో స్వామివారు ఉన్నట్టు ఎదురుముఖ ఆంజనేయుడుగా ఉంటారు. తిరుమలలో స్వామివారు స్ట్రేట్గా ఉంటారు కదా, అలాగే స్వామివారు కూడా ఎదురుముఖంగా స్వామి స్ట్రేట్గా 6 అడుగుల విగ్రహం అద్భుతంగా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు మనకి. అందులో అన్ని చోట్ల కాకుండా ఈ దేవస్థానంలో స్వామివారు అభయహస్తం విశేషంగా కనిపిస్తుంది. మన దేవస్థానంలో అభయహస్తంతో పాటు స్వామివారు ఇక్కడ ప్రభావళి కూడా వెంకటేశ్వర స్వామివారిని చూసినట్టే ఉంటుంది దూరం నుంచి చూస్తే. అంత సుందరంగా ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తులు ఒక 1,500 నుంచి 2,000 మంది వరకు ప్రతి శనివారం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీరామనవమి సీతాపతి శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం ఇప్పుడే అద్భుతంగా జరిపించడం, ఆ కార్యక్రమంలో పాల్గొని దాంట్లో మంత్రముగ్ధుల్ని స్వామివారే చేసేసారు. అంత అద్భుతంగా స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం అంతకుముందు సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఈ సంవత్సరం ఒక 7,000 మంది వరకు కూడా పాల్గొన్నారని ఇప్పుడే కమిటీ వాళ్ళంతా అన్నారన్నమాట. మాకు ఇంతమంది చూస్తూ ఉంటే స్వామివారు ఆంజనేయుడు ఈ జనాన్నంతా చూసి నా స్వామివారి కళ్యాణానికి ఇంతమంది భక్తులు వచ్చారా అని ఆయన సంతోషంతో మురకలు వేస్తుంటారు. ఆయన పట్టుకోవడం మన చేత కాదనమాట. అంత సంతోషం. రాముల వారిని తలుస్తూ ఉంటే ఆంజనేయుడు, ఇది ఆంజనేయ దేవస్థానమే కదా, ఇంకా ఆయన్ని ఈరోజు పట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అంత సంతోషంగా ఆంజనేయుడు ఉంటారనమాట. అలాగే భక్తులు కూడా ఇక్కడ ఏమైతే నమ్ముకుంటూ ఉంటారో అది ఖచ్చితంగా మనం ఒక 7 వారాలు కానీ ఇక్కడ ప్రసిద్ధిగా 7 వారాలు 11 శనివారాలు 11 ప్రదక్షిణలు చేసి ఏదైతే చేస్తారో ఖచ్చితంగా ఆ ప్రదక్షిణలు 7 వారాలు అయ్యేపాటికి లేదా 11 వారాలు అయ్యేపాటికి సంకల్పం సిద్ధిస్తుంది. మన దేవస్థానం వచ్చేసి వెంకటేశ్వర నగర్ 2nd క్రాస్ పటేల్ నగర్లో అభయ వరదాంజనేయ స్వామి దేవస్థానం 2009 జూన్ 4వ తారీఖు స్వామివారి ప్రతిష్ఠ జరిగిందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవస్థానం కూడా ఒక మంచి స్థానంలో అభివృద్ధి అనేది బాగా జరిగింది. భక్తులు అప్పటికి ఇప్పటికీ అత్యద్భుతంగా భక్తులు కూడా దినే పెరిగారు. ఇక్కడ సంకల్పాలు సిద్ధిస్తే కదా భక్తులు కూడా వస్తారు, అంతే కదండి. ఇక్కడ భక్తులు రావాలి అనంటే స్వామి యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ గుడికైనా మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు కళ్యాణం కూడా శ్రీరామనవమి పర్వదినాన అద్భుతంగా కళ్యాణోత్సవం జరిపించాం అందరు కలిపి. స్వామివారి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్క భక్తుడికి ఉంటుందని 2 మాటలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.